అందరికీ నమస్కారం. నేను మీ దేవి. సిరివెన్నెల 52వ భాగం. రచయిత వనజ గారు. ఒక 10 మంది వరకు ప్రగతిని వెంబడించారు. అది చూసి భయపడిన వెన్నెల అర్జున్ ఏమైనా హెల్ప్ చేస్తాడేమోని కాల్ చేసింది. అర్జున్ గారు కట్ చేశారంటే బిజీగా ఉన్నారా? ఎవరు వీళ్ళందరూ? రౌడీలు ఎందుకు ప్రగతి మేడంని తరుముతున్నారు అని ఆలోచిస్తూ ఏమోలే, ముందైతే ప్రగతి మేడంని కాపాడాలనుకుంటూ తను కూడా వాళ్ళ వెనకే పరిగెత్తింది సిరి. వాళ్ళు కనిపించే దూరాన వాళ్ళ వెనకే వెళ్ళిన సిరికి కాసేపు తర్వాత ప్రగతి ఇంకా రౌడీలు ఎవరు కనిపించలేదు. ఇటువైపే కదా వచ్చారు, ఇప్పుడు కనపడరేంటి అనుకుంటూ చుట్టూ వెతుకుతుంది సిరి. ఇంకొంచెం ముందుకు వెళ్ళి అక్కడున్న బెగ్గర్స్ని అడిగింది, ఎవరైనా ఒక ఆవిడ ఇటువైపుగా పరిగెత్తుకుంటూ వచ్చిందా అని. వాళ్ళు లేదు అని అనడంతో మళ్ళీ చుట్టుపక్కల అక్కడంతా కూడా వెతికి వెనక్కి వెళ్ళింది. జాగ్రత్తగా అక్కడే వెతుకుతూ ఉంది సిరి ప్రగతి కోసం. అప్పుడే ఇంకోవైపు నుండి రౌడీలు కూడా అటువైపు రావడంతో వాళ్ళని చూసి భయమేసింది సిరికి. వాళ్ళు ప్రగతిని ఏమైనా చేశారేమోనని డౌట్ వచ్చి అందుకే వాళ్ళలో ఒకడిని ప్రగతిని మీరేం చేశారా అని అడుగుదామని అనుకుంటూ ముందుకు అడుగులు వేస్తూ ఉండగా మరో పక్క నుంచి సిరిని ఒక చెయ్యి పట్టుకొని వెనక్కి లాగేసింది. సిరి ఒక్కసారిగా భయంతో అటువైపు తిరిగి ప్రగతి మేడం అని అనబోతుంటే ప్రగతి సిరి నోరు మూసేసింది. కానీ ఏవేవో సైగలు చేస్తున్న సిరి వైపు ఆమె కోపంగా చూసి ఇంకా ఆపే అన్నట్టుగా చెప్పి తాము ఉన్న కార్ చాటు నుండి ఆ రౌడీలు ఉన్నారో వెళ్ళిపోయారో అని తొంగి చూసింది ప్రగతి. కానీ వాళ్ళు అక్కడక్కడే తిరుగుతూ ఉండడంతో ఇంకా దాక్కుని లోపలికి లాక్కుంది సిరిని. మరో 5 నిమిషాలకు ఒకడు వచ్చి అన్న ఇక్కడంతా చూసాం, ఎవరూ కనపడలేదని చెప్పడంతో వాడు ఇందాక అటు వెళ్ళుంటే మనకు కనిపించలేదు కదరా, ఇప్పుడు ఇటువైపు వెళ్ళి చూద్దామని వెళ్ళిపోయారు. వాళ్ళ అడుగుల చప్పుని బట్టి వెళ్ళిపోయారని గమనించిన ప్రగతి వెనక్కి చూసుకోకుండా సిరిని తీసుకొని పరిగెత్తింది. కానీ ఇంకా ఒకడు అక్కడే ఉండడంతో అన్న ఆ టీచర్ ఇటువైపు నుండి వెళ్ళిపోతుందని గట్టిగా అరవడంతో మిగతా వాళ్ళందరూ కూడా ప్రగతిని చూసి పట్టుకోవాలని మళ్ళీ వాళ్ళ వెనకే పడ్డారు. సిరి వాళ్ళు వెనక్కి రావడంతో ఈసారి తమనే తరవడంతో చాలా భయపడిపోయి వెన్నెల చేయి గట్టిగా పట్టుకుంది. ఎంత దూరం వెళ్ళినా కాడ వాళ్ళు అలాగే ఇంకా తమ వెంట పడతారని తెలిసి గుళ్ళోకి తమను లాక్కెళ్ళిపోయింది. ప్రగతి సిరిని కూడా తీసుకొని గుళ్ళోకి వెళ్తే ఇంకా పెద్ద న్యూసెస్ అవుతుందని ఆ రౌడీలు అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. ఇద్దరు లోపలికి వెళ్ళి ఆయాసపడుతూ ఒక దగ్గర కూర్చున్నారు. కోనేటి దగ్గర కుళాయికి వస్తున్న నీళ్లు కొన్ని కొబ్బరి చిప్పలో పట్టించుకొని వచ్చి వెన్నెలకి ఇచ్చింది ప్రగతి. ఆమె చాలా ఆయాసపడుతూ ఉండడంతో అవి తీసుకొని వెంటనే తాగేసి సిరి ఏంటిది అన్నట్లు చూసింది. ఈ నీళ్లు అని కాదు, ఆ మనుషులు వెంబడించడం ఏంటి, ఆ రౌడీలేంటి ఇదంతా అని అప్పటికి కూడా ప్రగతికి చెప్పలేదు. కానీ సిరి ప్రగతి మేడం పక్కనే కూర్చొని ఆమె భుజం చుట్టూ చేయేసి, మేడం మీకెవరూ లేరన్నారు, నేనే మీ అమ్మను అనుకోండి, మీ అమ్మ అడిగితే మీకు వచ్చిన సమస్య ఏమిటో చెప్పరా అంటూ ప్రగతిని దగ్గరికి తీసుకుంది సిరి. దాంతో ప్రగతికి వాళ్ళ అమ్మ గుర్తొచ్చి వెన్నెల భుజం మీద తలవాల్ చేసి గట్టిగా ఏడ్చేసింది. ఎప్పుడు స్ట్రిక్ట్గా నవ్వుతూ అసలు భయం అనేది లేని ప్రగతి మేడంని ఇప్పుడు ఏడుస్తూ ఇలా చూస్తూ ఉంటే వెన్నెలకు కూడా చాలా బాధగా అనిపించింది. అయినా సరే తన బాధని నొక్కిపెట్టి అసలు ఏం జరిగిందో చెప్పించాలని అలాగే ఉంది సిరి. ఇంకా ప్రగతి చెప్తుందన్న టైంకి అర్జున్ కాల్ చేశాడు. లిఫ్ట్ చేసిన సిరి, చెప్పండి అర్జున్ గారు అని అంటే, ఏంటి సిరి ఇందాక కాల్ చేస్తున్నావు, నేను బిజీగా ఉండి లిఫ్ట్ చేయలేకపోయాను, ఇప్పుడు చెప్పు ఏంటి అని అర్జున్ అడగడంతో ఏం లేదు అర్జున్ గారు అని అన్న సిరి వాయిస్లో వణుకు అర్జున్కి కూడా క్లియర్గా తెలిసింది. పరుగెత్తి చాలాసేపు అయినా కూడా ఆమె గొంతులో వణుకు ఇంకా తగ్గలేదు. సిరి ఏమైనా ప్రాబ్లమా, వాయిస్ ఎందుకు అలా ఉంది నీది అని అర్జున్ ఇంకోసారి ఆమెను అడగటంతో అదేం లేదు అర్జున్ గారు, నేను గుడికి వచ్చాను, ఇప్పుడే ప్రదక్షిణలు చేసి ఇలా కూర్చున్నాను, అందుకే కాస్త ఆయాసంగా ఉండడంతో అలా వస్తోంది నా వాయిస్ అని చెప్పింది. కానీ ఎందుకో నమ్మను అర్జున్. సిరి ఆర్ యూ ఓకే, ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పని అడిగాడు. కానీ సిరి అసలు మ్యాటర్ తెలియకుండా ఏమని అర్జున్ గారికి చెప్పాలి, మొత్తం కనుక్కున్నాక ఆయన హెల్ప్ చేస్తారనిపిస్తే అప్పుడు చెప్పొచ్చులే అనుకొని, నేను చాలా బాగున్నాను అర్జున్ గారు, ఏ ప్రాబ్లం లేదు, గుడిలో ప్రశాంతంగా ఉంది, కాసేపు ఇక్కడే ఉండేసి ఇంటికి వెళ్తాను, ఇంటికి వెళ్ళాక మీకు కాల్ చేయనా అని చెప్పింది సిరి. సరే బట్ కేర్ఫుల్ అని అర్జున్ చెప్పడంతో ఓకే అని కాల్ కట్ చేసింది సిరి. మేడం ఇప్పుడు చెప్పండి అసలు ప్రాబ్లం ఏంటని సిరి అడగడంతో, చెప్తాను వెన్నెల, ఇన్ని రోజులు నేను ఒక్కదాన్నే క్యారీ చేశాను ఎవరికీ చెప్పలేక, కానీ ఇప్పుడు కూడా నీకు చెప్పకపోతే ఇంకా చెప్పడానికి మేము ఉండమేమో, ఇది మా ఒక్కరి సమస్య కాదు, ఇది ఈ దేశ సమస్య అని ఏటో చూస్తూ చెప్పింది ప్రగతి మేడం. ఏంటి మీరు ఏం చెప్తున్నారు అని వెన్నెల అనడంతో, అవును వెన్నెల ఇదంతా నిజమే అని అంటూ తను అసలు ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేసింది ప్రగతి. మీ సార్ వర్క్ చేసే ఏరియాలో ఒక కేసు వచ్చింది, అది ఆపరేషన్ అవసరం లేకపోయినా సరే ఒక వ్యక్తికి అనవసరంగా ఆపరేషన్ చేస్తారు,
తీరా అది జరిగాక అతను చనిపోయారని, దానికోసమే ప్రకాష్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి అక్కడ చాలా విషయాలు బయటపడ్డాయి. అతనికి ఆర్గాన్స్ స్మగ్లింగ్ జరుగుతోందంట అక్కడ. ఆపరేషన్ అవసరం లేకపోయినా వచ్చిన పేషెంట్స్కి ఆపరేషన్ చేయాలి, చేయకపోతే చనిపోతాడు అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళిన మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని క్యాష్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన పార్ట్స్ లైక్ కిడ్నీస్, లివర్, హార్ట్ ఇలా అన్నీ తీసుకొని తర్వాత ఆపరేషన్ ఫెయిల్ అయిందని చెప్తారంట. వాళ్ళు బ్రతికితే బ్రతికినట్టు లేదా చనిపోతారు. తీసుకున్న పార్ట్స్ అన్నీ వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారన్న విషయం ప్రకాష్కి తను చేసిన ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. ప్రగతి మేడం వింటూ చెప్పేది ఆశ్చర్యంగా చూస్తోంది వెన్నెల చాలా శ్రద్ధగా. కానీ ఇవన్నీ కేవలం హాస్పిటల్ దీంతో సాయపడవు, దీని అంతటి వెనుక ఎవరున్నారు అని చూస్తే మన ఈ బాపట్ల ఎమ్మెల్యే అని ప్రకాష్కి తెలిసిన వాటి కోసం చాలా ప్రూఫ్ సేకరించాడు. కోర్టులో కేసు కూడా వేశాడు. లాయర్ని నమ్మి ప్రకాష్ కలెక్ట్ చేసిన ప్రూఫ్స్ అన్నీ కూడా అతనికి ఇస్తే ఆ లాయర్ ఎమ్మెల్యేకి అమ్ముడుపోయి మొత్తాన్ని నాశనం చేశాడంట. దాంతో ప్రకాష్ కోర్టులో ఎటువంటి ఆధారం చూపించలేకపోయారు. ఎమ్మెల్యే మీద తప్పుడు ఆరోపణలు చేసినందుకు 2-3 నెలలుగా ప్రకాష్ని సస్పెండ్ చేశారు అని చెప్పడం ఆపేసింది ప్రగతి. అవునా, మరి మళ్ళీ జాయిన్ అవ్వలేదా సార్? ఆ తర్వాత ఆ ప్రూఫ్స్ అన్ని తిరిగి కలెక్ట్ చేసి ఈసారి స్ట్రాంగ్గా నిలబడొచ్చు కదా మేడం అని వెన్నెల అడిగింది ప్రగతిని. ఇంకా మమ్మల్ని వాళ్ళు బ్రతకనిస్తారు అని అనుకుంటున్నావా సిరి? ఈ 3-4 నెలల్లో మమ్మల్ని ఎన్ని రకాలుగా ఎంత చిత్రహింస పెట్టారో నీకు తెలియదు. ప్రకాష్ని సస్పెండ్ చేయడంతో పాటు ఒక చిన్న యాక్సిడెంట్ కూడా చేయించారు. ఆ ప్రాణభయంతో అన్న ఇంకోసారి వాళ్ళ వైపు చూడకుండా ఉంటాడని నన్ను అని అంటూ చెప్పలేక ఆపేసింది ప్రగతి. మేడం ఏం కాదు, భయపడకండి అని చెప్పి ప్రగతి ముఖాన్ని తన ఎదలో దాచుకుంది వెన్నెల. అప్పటికి ఆమె భయపడుతూ ఉంటే ప్రకాష్కి శాలరీ రాకుండా చేశారు. నా శాలరీతో అయినా ఉండొచ్చు అనుకుంటే కాలేజీలో నాకు ఎకనామిక్స్ సర్కిల్ లేనిపోని రిలేషన్ అంటగట్టి నేనే స్వయంగా రిజైన్ చేసేలా చేశారని చెప్పి కాలనీలకు విడుదలనిచ్చింది ప్రగతి. ఆమె చెప్పే ప్రతి ఒక్కటి వింటూ ఉంటే వెన్నెలకి తనే ఆ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా అనిపించి చాలా ఏడుపు వచ్చేసింది. మేడం ఇలాంటి టైంలో మీరే కదా సార్కి తోడుగా ఉండాలి. మీరే ఇలా డీలా పడిపోతే ఆయన ఇంకా బాధపడతారని ఏవైనా తనకు తెలిసినంతలో ధైర్యం చెప్తూ ఉన్నా కూడా ప్రగతి బాధ వర్ణనాతీతం. కాసేపటి కుదుటపడిన ప్రగతి వెన్నెల మీద నుండి తల తీసి కన్నీళ్లు తుడుచుకొని, నువ్వు కూడా ఇక మాకు దూరంగా ఉండు వెన్నెల, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నీకు కూడా చుట్టుకుంటాయి. నువ్వు అడిగావు కాబట్టి ఇన్ని రోజుల మన పరిచయంలో మన స్నేహము దేవుడు వేసిన కొన్ని నాళ్ళ ఈ బంధంలో నీకు తెలియదు కానీ చాలా దగ్గరయ్యావు నువ్వు. అందుకే నీతో నేను ఇవన్నీ కూడా షేర్ చేసుకున్నాను. నువ్వు కూడా నన్ను మర్చిపో అని చెప్పి ప్రగతి వెళ్ళిపోయింది. సిరికి కాసేపు ఏం చేయాలో అర్థం కాలేదు. అర్జున్కి చేద్దామా అంటే వీళ్ళిద్దరిది వేరే సిటీస్, అర్జున్ ఏ విధంగా హెల్ప్ చేస్తాడనేది సిరికి అర్థం కాక బాధగా ఇంటికి వెళ్ళిపోయింది. ముభావంగా ఉన్న సిరిని చూసి ఏమైందని జ్యోతి అడగటంతో ఏం లేదత్తయ్య, కాస్త తలనొప్పిగా ఉందని చెప్పి తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడిపోయి ఆలోచిస్తూ ఉంది. నిజంగానే ఒక పోలీస్కి భార్య అయితే ఇలాంటి కష్టాలు కూడా ఉంటాయా అని. మరికొన్ని రోజులు గడిచిపోతే సిరి కాలేజీకి స్టార్ట్ అయింది. రామచంద్ర న్యూస్ పేపర్స్లో ఇంకా టీవీ ఛానల్స్లో ఒకటే వార్తలు వస్తూ ఉంటే కొంచెం వాయిస్ పెంచి జ్యోతిని కూడా రమ్మని వస్తున్న న్యూస్ని చూపించాడు. తమ కాలేజ్ బ్యాగ్ తీసుకొని లంచ్ బాక్స్ కూడా పెట్టుకొని బయటకు వెళ్ళబోతున్న సిరి న్యూస్ వినపడడంతో ఆగిపోయింది. టీవీ వంకే చూసింది. సంవత్సరం క్రితం ఈ బాపట్లకి ఏసీపీగా ట్రాన్స్ఫర్ అయిన ప్రకాష్, అతని భార్య ప్రగతి ఎన్ని రోజులు రహస్యంగా చేస్తూ ఉన్న వాళ్ళ వ్యాపారం ఇప్పుడు బయటపడింది. కాలేజీలో ప్రగతి లెక్చరర్గా పనిచేస్తూ ప్రగతి స్టూడెంట్స్ని మచ్చిక చేసుకొని ఈ కాల్ గర్ల్స్ వ్యాపారంలోకి వాళ్ళని దింపినట్లుగా క్లియర్గా తెలుస్తోంది. అటు ప్రకాష్ కూడా ప్యూర్ ఫ్యామిలీస్ గర్ల్స్ని కేసులు పెట్టి లాకప్లో వేస్తానని భయపెట్టి వ్యాపారం చేస్తున్నట్లుగా ఆ పిల్లల తల్లిదండ్రులు అతనిపై కేసు పెట్టారు. ఇవన్నీ విషయాలు మన ఎమ్మెల్యే గారు ప్రజల పట్ల తీసుకుంటున్న చర్యల్లో బయటపడ్డాయి. దీంతో ఏసీపీ ప్రకాష్ని గౌరవప్రదమైన పోలీసు ఉద్యోగం నుండి తీసేస్తున్నట్టుగా అధికారులు తెలియజేశారని రిపోర్టర్ చదువుతున్న న్యూస్ విని సిరి షాక్ అయి చూసింది. రామచంద్ర, జ్యోతి కూడా సిరి వంక చూసి, వెన్నెల, ఈ అమ్మాయి మన ఇంటికి వచ్చిన ఆ ప్రగతి మేడంనే కదా, చూసావా బయటికి మేకతోలు కప్పుకొని లోపలంత కుట్రలు చేస్తున్నారు. నీకేం కాలేదు కదా ఇన్ని రోజులు? నువ్వు ఆవిడతో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నావు, చాలా క్లోజ్గా ఉన్నావు, నీకేం చెప్పలేదు కదా అని జ్యోతి ఆందోళనగా అడగడంతో లేదత్తయ్య అంది సిరి. జ్యోతి, రామచంద్ర మాత్రం ప్రకాష్ని ప్రగతిని కలిపి ఏం మాయదారు మనుషులో వీళ్ళు, అన్ని అన్యాయంగా పిల్లల్ని నాశనం చేస్తున్నారు అని తాము ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉంటే టీవీ ఆఫ్ చేసి వెన్నెల వాళ్ళిద్దరూ ముందుకు వచ్చి కూర్చొని, అత్తయ్య అలా అనకండి ప్లీజ్, మీకు అసలు జరిగిన నిజమేంటో తెలియదు అని చెప్పింది సిరి.
ఇంకా అసలు విషయం తెలియకపోవడానికి ఏముంది వెన్నెల? ఇంతమంది పిల్లల జీవితాలు నాశనం చేశారు ఈ దుర్మార్గులు. వీళ్ళకి ఇలాంటి శిక్ష కాదు, ఉరి శిక్ష వేస్తే కానీ పాపం రాదు అని జ్యోతి అనడంతో, ఆపండి అత్తయ్య ప్లీజ్. అసలు ఒక విషయం అడుగుతాను, మీరు చెప్పండి. అసలు ప్రగతి మేడంని చూసి అలా అనిపించిందా మీకు అని అడిగింది. దానికి జ్యోతిని, చెడ్డోళ్ళు ఎవరు, నేను మంచిదని కాదని బోర్డు తగలేసుకుని ఉండరు కదా ఈవిడ, అంతే చూసావా పైకి మాత్రం ఇంత సాంప్రదాయంలాగా నటించిందో అని జ్యోతి అనడంతో, వెన్నెలేక తప్పక జ్యోతి అని తనతో చెప్పిన విషయాలన్నీ కూడా చెప్పేసింది ప్రగతివి. అంతా విన్నాక నిజమా అన్నట్లు చూశారు జ్యోతి, రామచంద్ర. అవును మావయ్య, ఆ మేడం చాలా మంచిది. ఇలా సార్ అన్నీ ఆపాలనుకున్నాడు కాబట్టి వాళ్ళకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. వెంటనే నేను ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తానని తన కాలేజ్ బ్యాగ్ని పక్కన పెట్టి అన్నది సిరి. వద్దమ్మా, ఇప్పుడు నువ్వు వెళ్ళడం అంత మంచిది కాదు. వాళ్ళిద్దరూ మీడియాలో బాగా ఫోకస్ అయ్యారు. ఇప్పుడు నువ్వు వెళ్ళినా కూడా నిన్ను ఏదో ఒక పేరు చెప్పి ఇరికించాలని చూస్తారు ఈ మీడియా వాళ్ళు. మీకు పెళ్ళయ్యాక నువ్వు అర్జున్ వైఫ్ అని తెలిసి అప్పుడు ఇంకా లేనిపోని తలనొప్పులన్నీ వచ్చేస్తాయి మీ మీదకి. కావాలంటే ఫోన్ చేసి మాట్లాడు, నీ మంచి కోసమే చెప్తున్నాం, అర్థం చేసుకో అని రామచంద్ర చెప్పడంతో సిరి కూడా అది కరెక్టేననిపించి ఫోన్ తీసుకొని ప్రగతికి కాల్ చేసింది. కానీ ఇంతకీ లిఫ్ట్ చేయలేదు ప్రగతి వాళ్ళు. వెన్నెల ఒక 5-6 సార్లు చేసిన తర్వాత ప్రగతి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అది చూసి చాలా బాధగా అనిపించింది సిరికి. నిజంగా మేడం చాలా మంచివారు. ఆ ప్రకాష్ సార్ని మేడం వెంట పడకుండా ఉంటే ఈ పాటికి తను కూడా అందరిలాగా వాళ్ళ అమ్మానాన్న చూపించిన వాడిని చేసుకొని అందరి మధ్య సంతోషంగా ఉండుండేది. ఈ ప్రకాష్ సార్ వలన ఇలా జరిగిందని ప్రగతి సిచ్యువేషన్ తలుచుకొని తను కూడా చాలా ఏడ్చింది సిరి. అర్జున్ గారు కూడా ఎప్పుడు న్యాయం న్యాయం అంటూ ఉంటారు అంటే రేపు ఫ్యూచర్లో నేను కూడా అన్న ఊహ రాగానే సిరికి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. లేదు లేదు, అలా జరగదు. అర్జున్ గారు నాకు మాటిచ్చారు, మా ఇద్దరికి ఏమీ అవ్వదు అని మళ్ళీ తనకు తనే ధైర్యం చెప్పుకొని కాస్త మెచ్యూర్డ్గా ఆలోచించింది సిరి. ఇక ఆ రోజుకి సెలవు పెట్టేసి తన రూమ్కి అంకితమైపోయిన సిరికి అర్జున్ కాల్ చేశాడు. సిరి, ఏడుస్తున్నావా అని అర్జున్ అడగడంతో, లేదు అంటేనే ఏడ్చేస్తూ, పాపం అర్జున్ గారు, ప్రగతి మేడం చాలా మంచిది. నేను ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు కానీ ఆ సార్ కూడా చాలా మంచివారు. కానీ ఆయన మీలాగే ఎప్పుడు కూడా సమాజం కోసమే అని చెప్పి పాకులాడేవారు. ఈరోజు మేడంని అన్యాయం చేశారు. వాళ్ళు అలా చేశారు అంటే నేను నమ్మను, అది అసలు నిజం కాదు అని అంటూ సిరి వెక్కిళ్ళ మధ్య చెప్పడంతో, నాకు తెలుసు మా ప్రకాష్ గారిని కావాలని ఇదంతా చేశారని. నేను చాలాసార్లు ఆయన్ని డైరెక్ట్గా మీట్ అయ్యాను ట్రైనింగ్లో ఉన్నప్పుడు. చాలా పర్ఫెక్ట్ పోలీస్ ఆయన. కానీ ఆయనకి ఇలా జరగడం నిజంగా చాలా బాధగా ఉందని అర్జున్ కూడా కాస్త ఫీల్ అవడంతో, అర్జున్ గారు మీరు కూడా ఏసీబీ కదా, మీరు తలుచుకుంటే ప్రగతి మేడం వాళ్ళని ఈ ప్రాబ్లం నుండి బయటపడేయచ్చు కదా, ప్లీజ్ ఇదొక్క హెల్ప్ చేయరా అని సిరి రిక్వెస్ట్ చేయడంతో, నాకు కూడా హెల్ప్ చేయాలని ఉంది సిరి. వాళ్ళది మాది కంప్లీట్ జ్యుడిషియల్ ఒకటే కాదు, వేరే డిస్ట్రిక్ట్ కూడా. పైగా నేను వైజాగ్లో లేను. ఈ విషయం మమ్మీకి చెప్పొద్దు. ఒక చిన్న సెక్యూరిటీ పర్పస్ మీద కాశ్మీర్కి వచ్చాను. ఆ ఊరి పేరంటే మమ్మీకి భయం అని నేను వారం రోజుల నుండి చెప్పడం లేదు. ఇక నువ్వు కూడా అడగకపోయేసరికి చెప్పలేదు అని అర్జున్ అనడంతో సిరికి ఇంకాస్త ఎక్కువ భయం పట్టుకుంది. కాశ్మీర్ అంటే అక్కడ టెర్రరిస్టులు, ప్రమాదాలు ఇవన్నీ ఉంటాయని చిన్నపిల్లాడిని కూడా తెలుసు కాబట్టి సిరికి కూడా అంతే భయం పట్టుకుంది. అందుకే ఇప్పుడు సిరికి కూడా అర్జున్ అక్కడికి వెళ్ళాడు అనగానే చాలా భయమేసింది. సరే అర్జున్ గారు, అవన్నీ కాదు, ముందు మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటూ ఎక్కువ ప్రమాద ప్రదేశాలకు వెళ్ళకండి అని అర్జున్కి 100 జాగ్రత్తలు చెప్పి కాల్ కట్ చేసింది సిరి. ఇప్పుడు అర్జున్ గారిని కూడా నేను ఎక్కువ ఇబ్బంది పెట్టలేను కదా అని అనుకుంటూ అలాగే ఉండిపోయింది. ఆయన్ని ఎందుకో డేంజర్లో ఉన్నారు కాబట్టి నా మనసు అనిపిస్తోంది అని చెప్పి ఇవి 2 సమస్యల మధ్య తల పగిలిపోతూ ఉంటే ఆ నొప్పి రావడంతో మళ్ళీ స్నానం చేసి వచ్చి కాసేపు పడుకుంది సిరి. కొన్ని రోజుల తర్వాత అంటే ప్రకాష్ ప్రగతిల విషయం న్యూస్లో రావడం కొంచెం తగ్గాక ఒకసారి ప్రగతిని మీట్ అవ్వాలనుకుంది వెన్నెల. అందుకే వాళ్ళ ఇంటికి బయలుదేరింది మాస్క్ పెట్టుకొని. మరి రామచంద్ర చెప్పిన దాన్ని బట్టి తను ఎవరికి కనిపించకూడదు కదా అనుకొని ఇదేనా కాదా అనుకుంటూ తన కాలేజీలో తెలుసుకున్న అడ్రస్ని బట్టి వీధిలోకి వెళ్ళింది సిరి. అన్నీ ఒక నార్మల్ ఇల్లులే అయితే దారిలో వెళ్ళి ఒక ఆవిడని, ఇక్కడ ప్రగతి మేడం వాళ్ళ ఇల్లు ఏది అని అడిగింది సిరి. ఆ మాయదారి మొహంది మళ్ళీ మేడం కూడానా? నువ్వెవరమ్మా? వాళ్ళు చేసిన పథకంలో నష్టపోయిన దానివా ఏంటి, లేదా వార్తలు చెప్పే అమ్మాయివా అని ఆవిడ అడగడంతో సిరికి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా అలాగే ఉంటే ఆవిడే మళ్ళీ కల్పించుకొని న్యూస్ రిపోర్టర్ అని కన్ఫర్మ్ చేసుకొని ఇదిగో ఆ ఇల్లే వాళ్ళది అని చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సిరి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే బయట నుండి లాక్ చేసి ఉంది అని ఎక్కడికి వెళ్ళుంటారు అని అనుకుని ఆలోచిస్తూ కాస్త తలుపు దగ్గరగా వేయడంతో
సిరికి ఆ అరుపులు వినిపించి సైడ్కి ఉన్న కిటికీ నుండి బయటకు చూసి షాక్ అయింది. ప్రకాష్ని కట్టేసి ప్రగతి మేడంని ఒక్కొక్క రౌడీ వెళ్ళి ప్రకాష్ కళ్ళ ముందే ప్రగతిని దారుణంగా సొంతం చేసుకుంటూ ఉంటే ఏం చెయ్యాలో తెలియక నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ ఇద్దరు ఆ దృశ్యాన్ని అలాగే చూసి సిరికి కాళ్ళ కింద భూమి కంపించి ఏడుస్తూ అరవడానికి నోరు తెరిచిన తన నోరుని తన చేతులతోనే మూసేసుకుంది సిరివెన్నెల. ఈ ఎపిసోడ్లో మీకు సెల్ఫిష్ కనబడవచ్చు, కానీ నిజంగా ఇలా జరిగితే ఎంతమంది వెళ్ళి ఫైట్ చేయని ఇంట్లో వాళ్ళు చెప్తారు చెప్పండి. రియాలిటీ ఇదే కాబట్టి నేను ఇదే రాశాను. ఏవైనా తప్పుగా రాసి ఉంటే నన్ను క్షమించండి. కథ కొనసాగుతుంది. మరి ప్రగతిని ప్రకాష్ని ఇలా చూసిన సిరి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మళ్ళీ అర్జున్తో పెళ్ళికి సిద్ధపడుతుందా, లేదా తనకున్న భయం ఇంకా రెట్టింపు అవుతుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.